హాయ్ ఫ్రెండ్స్, ఆచార్య చాణక్య నీతి పుస్తకం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వివాహానికి ముందు అమ్మాయి గురించి స్పష్టంగా, వారి మంచి గుణాల గురించి, చెడు గుణాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీకు ఆచార్య చాణక్య నీతి ద్వారా చెప్పిన చెడు చరిత్ర కలిగిన అమ్మాయి యొక్క గుణములను అతి సులువుగా గుర్తుపట్టే విధానాలను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆచార్య చాణక్య నీతి ద్వారా చెప్పబడింది ఏమిటంటే, ఒక చెడ్డ అమ్మాయి గురించి తెలుసుకోవడం చాలా కష్టమే, కానీ ఒక చెడ్డ అమ్మాయి గురించి చాలా సులువుగా తెలుసుకునే విధానాలను ఆచార్య చాణక్య తెలియజేస్తున్నాడు. ఆ విషయాలను తెలుసుకుని మోసం చేసే అమ్మాయిని చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఏ అమ్మాయి గుణంనైనా తెలుసుకోవడం చాలా కష్టమే అని చాణక్య నీతి తెలియజేస్తుంది. మన భారతదేశంలో అమ్మాయికి ఒక దేవతగా గుర్తింపు ఇచ్చారు. ఈ దేవతను అప్పుడప్పుడు సమాజంలో చాలా కష్టపెడతారు. ఈ ప్రకృతి అమ్మాయికి సున్నితమైన మంచి మనస్సు, స్నేహం కలిగిన గుణంను ఇచ్చింది. ఆచార్య చాణక్య నీతి అనే పుస్తకంలో చెడ్డ అమ్మాయి గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ విషయాలను గ్రహించి వాటి ప్రకారం నడుచుకుంటారో వారి జీవితంలో దుఃఖం, బాధలు ఉండవు. ఆచార్య చాణక్య తన పుస్తకంలో ఎలాంటి విషయాలనైతే తెలిపాడో ఆ విషయాలను ఇప్పటికీ తెలుసుకోవచ్చు. కొంతమంది అమ్మాయిల విషయాలను కూడా ఆచార్య చాణక్య తెలియజేశాడు. ఆ విషయాలను మీరు కూడా తెలుసుకుని చెడ్డ అమ్మాయి ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఆచార్య చాణక్య నీతిని బట్టి చెడ్డ అమ్మాయి గురించిన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ గుణాలైతే క్రింద చెప్పబడ్డాయో ఆ గుణాలు మీరు తెలుసుకుంటే జాగ్రత్త పడతారు. ఆ గుణాలన్నీ కూడా ప్రతి చెడ్డ అమ్మాయిలో కనబడతాయి. లోక సామెత ప్రకారం చేతివేళ్లు అన్నీ సమానంగా ఉండవు కదా, అలాగే కుటుంబంలోని అందరూ ఒకే విధంగా ఉండరని అంటారు. అదేవిధంగా ప్రతి అమ్మాయి చెడ్డ అమ్మాయి కావాల్సిన అవసరం లేదు. మన సమాజం అమ్మాయిని కుటుంబ గౌరవంగా భావిస్తారు. అలాగే అమ్మాయి కూడా కుటుంబానికి దుఃఖం కలిగించకూడదు. అమ్మాయికి కుటుంబ గౌరవంను కాపాడే బాధ్యత ఉంటుంది. తన నైతిక విలువలను, సామాజిక విలువలను పవిత్రంగా కాపాడుకుంటుంది. స్త్రీలను పూజించే జాతిగా భావిస్తారు అని ఆచార్య చాణక్య తన నీతి పుస్తకంలో వివరించాడు. అలాగే అమ్మాయిని ఆయన తన పుస్తకంలో దేవతగా అభివర్ణించాడు. కొంతమంది చెడు అమ్మాయిల చెడ్డ జీవితం యొక్క ప్రభావం ఆమెతో ఉన్న వారి మీద కూడా పడుతుంది. వారి చెడు జీవితం ద్వారా అనేక మంది అమ్మాయిల జీవితాలను పాడు చేస్తారు. అలాంటి అమ్మాయి ఒక పురుషునితో కలిసి ఉండదు. ఇప్పుడు మీ మనసులో చెడు చరిత్ర కలిగిన అమ్మాయిని ఎలా గుర్తుపట్టవచ్చనే ప్రశ్న కలగవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెడు చరిత్ర కలిగిన అమ్మాయిని ఎలా గుర్తుపట్టవచ్చనే విషయాలను తెలియజేశాం. అవి మీకు హెల్ప్ఫుల్గా ఉండవచ్చు. కొన్ని కుటుంబాలు చెడిపోవటం ద్వారా వారి అమ్మాయిల చరిత్ర చెడుగా మారడానికి అవకాశం ఉంది. సామాజిక భాషలో ఆ అమ్మాయిని అశుభిని, కులక్షిని అంటారు. అందుకే చాలా జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకున్నప్పుడే చెడు చరిత్ర కలిగిన అమ్మాయిని గుర్తుపట్టగలం. అలాంటి అమ్మాయి ప్రవర్తనను బట్టి నైతిక విలువలను గుర్తుపట్టవచ్చు. చాణక్య నీతి ద్వారా ఇలాంటి అమ్మాయికి దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతుంది. భారతదేశంలో ఉన్న చాణక్య నీతి అనే ప్రసిద్ధ పుస్తకం ద్వారా అలాంటి అమ్మాయి యొక్క ముఖం, అలవాట్లు, పద్ధతులు చూసి ఆమె స్వభావాన్ని గుర్తుపట్టడానికి వీలవుతుంది. అలాగే ముఖంను, శరీరంను బట్టి కూడా కొన్ని లక్షణాలను చూసినప్పుడు లక్ష్మీదేవి గుర్తింపు కలుగుతుంది. ఆ లక్షణాల ద్వారా శుభం కలిగిన అమ్మాయి అని తెలుసుకోబడుతుంది. ఆచార్య చాణక్య నీతి ద్వారా చెప్పబడుతుంది ఏమిటంటే, చెడు చరిత్ర కలిగిన అమ్మాయి ఆమె జీవితంను, ఆమె నాలుకను అదుపులో పెట్టుకోలేదు. ఆమె మనసులో ఉన్నది ఒకటి, ఆమె పైకి మాట్లాడేది మరొకటి. రెండింటికి పొంతన అనేది ఉండదు. చెడు చరిత్ర కలిగిన అమ్మాయి అనేక మంది పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉండడంలో సిగ్గుపడదు. అలాంటి అమ్మాయికి అనేక మంది పురుషులు స్నేహితులుగా ఉంటారు. అలాగే అనేక మంది పురుషులను ప్రేమతో తన వలలో పడేసుకుంటుంది. ఇలాంటి అమ్మాయి తన హృదయంలో ఒకరుంటారు, మరొకరితో సంబంధం పెట్టుకుంటుంది. ఇలాంటి అమ్మాయి ఒకరిని ప్రేమిస్తూ మరొకరిని ప్రేమిస్తూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయి తనను చూచినట్లు అనేక మందిని తన వైపు ఆకర్షింప చేసుకుంటుంది. దీనికోసం ఆమె ఎంతవరకైనా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది. చెడు చరిత్ర కలిగిన అమ్మాయి ఒక పురుషునితో ఉండదు. తన అవసరమును బట్టి తన స్నేహితులను, ప్రేమికులను మారుస్తూ ఉంటుంది. చాణక్య నీతిని బట్టి చూస్తే చెడు చరిత్ర కలిగిన అమ్మాయి యొక్క చిటికెన వేలు భూమికి తాకదు. అలాగే చాణక్య నీతిని బట్టి చూస్తే చెడు చరిత్ర కలిగిన అమ్మాయి యొక్క చూపుడు వేలు ఉంగరం వేలు కంటే పెద్దదిగా ఉంటుంది. అలాంటి అమ్మాయి తనకు ఉన్నటువంటి స్థితిని తన పరిస్థితి ప్రకారం మార్చుకుంటుంది. ఇలాంటి అమ్మాయి కోప స్వభావం కలిగి ఉంటుంది. ఆమెను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆమె చరిత్ర మీద నమ్మకం ఉంచలేం. ఏ అమ్మాయి యొక్క కాలు వెనుక భాగము లావుగా ఉంటుందో ఆ అమ్మాయి ఇంటికి అశుభం కలిగిన అమ్మాయి అంటారు. అలాగే మడిమ సన్నగా ఉండి ఎండినట్టు ఉంటే అలాంటి అమ్మాయికి అనేక రకాలైన బాధలు అనుభవించవలసి వస్తుంది. అలాగే ఏ అమ్మాయి యొక్క పొట్ట మీద అయితే ముడతలు కలిగి ఉంటుందో ఆమె జీవితాంతం దరిద్రతతోనే జీవిస్తుంది. అలాగే అమ్మాయి యొక్క పొట్ట పొడవుగా ఉంటే దౌర్భాగ్య జీవితం కలిగి ఉంటుంది. ఏ అమ్మాయి యొక్క నొసలు పొడవుగా ఉంటుందో ఆ అమ్మాయిలు వారి బావగారికి అశుభంగా ఉంటారు. ఏ అమ్మాయి యొక్క పెదవుల మీది భాగము వెంట్రుకలు కలిగి ఉంటుందో ఆ వెంట్రుకలు పొడవుగా ఉన్నట్లయితే ఆ అమ్మాయి తన భర్తకు అశుభమని అంటారు.
ఏ అమ్మాయి యొక్క చెవులో వెంట్రుకలు ఉంటాయో, ఒకటే రీతిగా ఉంటాయో ఆ అమ్మాయి ఇంట్లో దుఃఖమునకు కారణమవుతుంది. లావుగా, వెడల్పుగా, పొడవుగా ఉంటే ఆ అమ్మాయి ఇంట్లో బాధల మేఘం కమ్మినట్లు ఉంటుంది. అలాగే అమ్మాయి పళ్ళ చిగుళ్ళు నల్లగా ఉంటే ఇది కూడా దౌర్భాగ్యానికి సంకేతం. ఏ అమ్మాయి అరచేతిలో మాంసాహారి పక్షి గాని, జంతువు గాని గుర్తు ఉంటే, అలాగే ఆవు, పాము, గుడ్లగూబ, తోడేలు గుర్తులు ఉంటే ఆ అమ్మాయి వేరే వారి దుఃఖంనకు కారణమవుతుంది. ఏ అమ్మాయి అరచేతిలోని నరాలలో చేతుల గుర్తు ఉంటే ఆ అమ్మాయి జీవితాంతం సుఖం ఉంటుంది. ఏ అమ్మాయి యొక్క కళ్ళు పచ్చగా భయం కలిగించేవిగా ఉంటాయో ఆ అమ్మాయి స్వభావం మంచిది కాదు. ఏ అమ్మాయి యొక్క కళ్ళు చంచలముగా ఉంటాయో, అలాగే ఎర్రగా ఉంటాయో ఆ అమ్మాయి చాలా మంచిదని అంటారు. ఆచార్య చాణక్య నీతిని బట్టి చూస్తే ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాగే ఏ అమ్మాయి మెడ పొట్టిగా ఉంటుందో ఆ అమ్మాయి ఇతరుల మీద ఆధారపడేదిగా ఉంటుంది. 4 ఇంచుల కంటే మెడ పొడవుగా ఉంటే ఆ అమ్మాయి తన వంశానికి నాశనం కలగజేస్తుంది. అలాగే ఆదర్శంగా ఉండే అమ్మాయి తన ఇంటిని కాపాడుకుంటుంది. ఆదర్శంగా ఉండని అమ్మాయి ఇంటిని కూలగొట్టుకుంటుంది. అవసరం లేకుండా అధికంగా నవ్వుతూ ఉండే అమ్మాయి చెడు ప్రవర్తన కలిగిన అమ్మాయి అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు వారి వారి నమ్మకంను బట్టి ఉంటుంది. చాలా మంది వారి అనేక నమ్మకాలను బట్టి అమ్మాయిలను చెడు చరిత్ర కలిగిన అమ్మాయిలుగా చిత్రీకరిస్తారు. ఫ్రెండ్స్, శరీరంను బట్టి అమ్మాయిలను చరిత్రహీనులుగా చిత్రీకరించడం ఎంతవరకు నిజం, అలాగే ఎంతవరకు అబద్ధం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.